అమరావతి అనేది 2029కి ఒక ఆకారం వస్తుందంటారు. అమరావతి నిర్మాణం అనేది 27కే వస్తుంది. 27కే మీకు సీడ్ యాక్సెస్ రోడ్డు ఇవాళ 100 ఎకరాలతో కలుపుతున్నారు. ఎప్పుడైతే మీకు నేషనల్ హైవే అటు కలుస్తుందో రైల్వే జంక్షన్ వస్తుంది. అమరావతికి రైల్వే కాదు, విజయవాడ జంక్షన్ టైట్ అయిపోయి బళ్ళు నుంచోపెట్టి హెడ్ మార్చడానికి అవకాశం లేకుండా విజయవాడ జంక్షన్ పెద్దదైపోయి రోజుకి 200 ట్రైన్లు నడుస్తున్న మూమెంట్లో అమరావతిని అదనపు జంక్షన్ కింద క్రియేట్ చేసి అమరావతిలో ఒక పెద్ద రైల్వే స్టేషన్, భవిష్యత్తులో అమరావతిలోనే శంషాబాద్ లాంటి ఒక గ్రీన్ ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా తీసుకొస్తాం. 1 by 1 29 నాటికి అమరావతి ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది, ఉద్యోగ కల్పన సిటీ కింద మారుతుంది, గ్రీన్ అండ్ క్లీన్ సిటీ కింద మారుతుంది. అమరావతి చూడటానికే ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కల్తీ మద్యం కేసులో పట్టుబడింది టీడీపీ పార్టీ నాయకులు. కానీ ఈ రోజున కల్తీ మద్యం మరక అనేది మా పార్టీ మీద, మా మీద బురద చల్లుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి. అంటే ఏదైతే డంపుగా ఉన్నదో, కుటీర పరిశ్రమగా ఉన్నదో, కుటీర పరిశ్రమకి జనానికి, సమాజానికి చూపించిన మా పార్టీ నాయకుడు జోగి రమేష్ మీద అక్రమ కేసు బనాయించారు. ఎవరైతే మా పార్టీలో ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద అవినీతి మరకలేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. ఇప్పుడు ఎలా స్పందిస్తారు మీరు? ఆయన కల్తీ మద్యం ఆయనే తయారు చేసి ప్రభుత్వం ద్వారా బలవంతంగా తాగిచ్చి, అంటే టీడీపీ గవర్నమెంట్కి సంబంధం లేదు కదా, టీడీపీ పార్టీ సంబంధం లేదు, దానికే వస్తున్నది. మీరు అడిగిన ప్రశ్న చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి దాదాపు 40 మంది అందులో దొరికి ఇప్పటికీ కొంతమంది జైళ్ళలో మొగ్గుతున్నారు. ఈ అప్రతిష్ట తన మీదకి వచ్చింది కాబట్టి దీనికి విరుగుడుగా మనం పంపించినటువంటి వైసీపీ నాయకుల చేత జోగి రమేష్ డైరెక్షన్లో కల్తీ మద్యం మనమే తయారు చేసి తంబళపల్లిలో, ఇబ్రాహీంపట్నంలో దాన్ని మార్కెటింగ్ చేసి మనమే ఎక్సైజ్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకంటే ముందే సాక్షి పత్రికని, టీవీని అక్కడ పెట్టి ఇదిగో కల్తీ మద్యం ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతున్నారని ఒక నమూనా చూపించి ప్రభుత్వం మీద ఒక బురద చల్లే కార్యక్రమాన్ని, తన మీద పడిన బురదని కడుక్కోవటానికి లేదా బ్యాలెన్స్ చేయడానికి ఒక పథకం వేసారు. ఫస్ట్ బయటకు వచ్చింది తంబలపల్లి తర్వాత మైలవరం, ఇబ్రహీంపట్నం, ఇవన్నీ కూడా ఫస్ట్ బయటకు వచ్చింది తంబలపల్లి మొలకల చెరువు. ఇవన్నీ కూడా 2-3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్పితే విజయసాయి రెడ్డి చెప్పాడు మొత్తం ఏ రకంగా దోపిడీ జరిగింది, ఎవరెవరు ఇందులో. రాజకేశ్వర రెడ్డి పేరు మనకు అంతకు ముందు తెలియదు, ఆయన చెప్తేనే తెలిసింది. దాని ద్వారా 12 కోట్లు క్యాష్ కూడా దొరికింది హైదరాబాద్లో. అన్నీ వచ్చినాయి కదా. ఇది ప్రజల్లో నాకు మొత్తంగా డౌన్ అయిపోయాను. దీంట్లో ఒక తంబళ్ళపల్లి, ఒక మైలవరం, ములకల చెరువు, ఒక ఇబ్రాహీంపట్నం సృష్టించి మనమే తయారు చేయించి మనమే పట్టిస్తే ఇది బ్యాలెన్స్ అవుద్దని అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇప్పుడుగా 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళ చరిత్రను బయట తీసుకోవడం జరిగింది. ఎవరైతే కోవర్ట్లుగా, స్లీపర్ సెల్స్గా మా పార్టీలో చేరి మమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేశారో వాళ్ళ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా ఆరోపణ, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబునే భుజం మీద చేసుకుని ఇతను చాలా గొప్పోడు. అనంతబాబు కూడా సస్పెండ్ చేసింది పార్టీ సస్పెండ్ చేసినా అతను ఎమ్మటి పెట్టుకున్న తిరిగాడు. అన్ని మీటింగ్లు అతన్ని నిర్వహించాడు. ఊరికనే ఏదో పేపర్ మీద చేశారు. అలాగా నేరాలు చేయటమే ఒక అర్హత కింద. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే జోగి రమేష్కి మంత్రి పదవి, పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే వైసీపీ నాయకులకి పెద్దపీట, పేర్ని నాని ఎక్కువ మాట్లాడితే ఆయనకు మంచి శాఖ, కొడాలి నాని చంద్రబాబుని విమర్శిస్తే ఆయనకి బ్రహ్మాండమైనటువంటి శాఖ. ఆయనకి 2.5 సంవత్సరాలకు ఇచ్చింది. అదే అసలు తర్వాత మళ్ళీ పదవి తీశారు. ఇవ్వటానికే ముందు నుంచే మాట్లాడుతున్నాడు. అప్పటికే 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద. వంశీ అదిగో రాజీనామా చేసేస్తున్నానని వాట్సాప్లో చంద్రబాబు నాయుడు గారికి అందరికీ చెప్పి రాజీనామా చేయకుండా వైసీపీలో చేరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని, ఏ పార్టీ మీద అయితే అతను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు దాన్నే తగలపెట్టినటువంటి వ్యక్తిని హక్కును చేర్చుకొని ఇతను చాలా గొప్పవాడు
అతను చేసింది ఏంటండి, అతను కూడా జగన్మోహన్ రెడ్డి ఫార్ములానే ఒక ఎస్సీ ఎవరైతే ఉన్నాడో అతను సాక్ష్యం చెప్పాడో అతను కిడ్నాప్ చేసి మళ్ళీ సాక్ష్యం మార్పించి దొరికిపోయాడు. అతని రంగు బయటపడిందిగా, ఎలాగొచ్చాడో బయటికి చూశారుగా. ఇవన్నీ కూడా ఈ ఫ్యాబ్రికేటెడ్ నిలవబడవు, ఇవన్నీ కూడా పోతే ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. అతను ఏదో కిరాయి మనుషులను పెట్టి ఏదో ఇంతవరకు అతను చేసిన ఏ ఒక్క కార్యక్రమం సక్సెస్సే కాలేదండి. కల్తీ మద్యం సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారో దానిలో ప్రధాన నిందితుడు రాజేంద్రనాథ్ రెడ్డిని అరెస్ట్ అయితే చేయలేదు. అరెస్ట్ గా జోగి రమేష్ అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు. అతను ఆఫ్రికా అందరికి చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారు విజయసాయి రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? రవిచంద్రారెడ్డి భారతదేశంలో అడుగు పెట్టడంతోనే అరెస్ట్ అవుతాడు. ఏమంటే రవికుమార్ పరకామణిలో పంచిలో డాలర్లు పెట్టుకొని 100 కోట్లు బయటకు వచ్చిందా? దాని వెనక ఎవరున్నారో తెలుస్తుంది కదా. అతను కూడా పారిపోయాడు, అరెస్ట్ చేయలేదని అన్నారు. నేను ఒక డిబేట్లు చెప్పా, 3 రోజుల్లో వచ్చేస్తాడు చూడండి అని. ఇతను కూడా అలాగే వస్తాడు. ఇప్పుడు సుబ్బారెడ్డి వస్తున్నాడుగా, 250 కోట్లు. అసలు నెయ్యే కాదంట అది, పామాయిల్ తీసుకొచ్చి మలేషియా నుండి దాంట్లో కొన్ని రసాయనాలు కలిపి ఇదే నెయ్యి అని చెప్పేసి ఎలాంటి కల్తీ జరగలేదని ధర్మారెడ్డి చెప్తున్నారు. మీరేమో పామాయిల్ తీసుకొచ్చి ఇలా చేసేది మీరు చెప్తారు. నిన్న జరిగినటువంటి సిబిఐ విచారణలో కూడా నేను ఈ రకంగా ఉన్న వాస్తవాలు చెప్పాను. కూటమికి సంబంధించినటువంటి కొన్ని మీడియా సంస్థలు నా మీద ఇలా వక్రీకరించి నన్ను ల్యాబ్లో ప్రచారం చేస్తానని చెప్తున్నారు. సార్ అక్కడ ఎవరైతే రసాయనాలు సప్లై చేశాడో వాడు చెప్పాడు. ధర్మారెడ్డిని తీసాడు, ఆ రెడ్డి ఈ రెడ్డి అని తీసేయండి. ఆ భోలేబాబా డైరీకి ఏ అయితే కెమికల్స్ సప్లై చేశాడో, ఎన్ని వేల లీటర్ల కెమికల్స్ సప్లై చేశాడో, ఎన్ని లక్షల లీటర్లు పామాయిల్ మలేషియాను తెచ్చుకుని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ. దాన్ని ఎలా కలిపారో, ఎవరు కలిపారో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిట్ వేస్తే వద్దన్నారు, మీరు సిబిఐ కావాలన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు ఒక సిట్ వేసింది. అదే కదా చెప్తుంది. ఇప్పుడు అప్పన్న 25% అడిగాడా లేదా? అతనికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మొత్తం కూడా నా బ్యాంక్ అకౌంట్లు చూడొద్దని చెప్పి ధర్మారెడ్డి హైకోర్టు కిందకి వెళ్ళి చూపించాలి నీ బ్యాంక్ అకౌంట్లు. మొత్తం బయటకు వస్తాయి సార్, ఏం ప్రాబ్లం లేదు. టీడీపీ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఈ రోజున అవకాశాలు ఉన్నాయా? పార్టీ గుర్తిస్తుందా? ఇప్పుడు దాదాపు కొన్ని 100 మందికి పోస్టులు వేశారు. డైరెక్టర్లు కానీ, దేవాలయాల చైర్మన్లు కానీ, మెంబర్లు కానీ, రకరకాల చైర్మన్లు కానీ వేశారు. ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి, వాళ్ళకు కూడా వేస్తారు. పార్టీ పదవులు కూడా మహానాడు అయిన తర్వాత రాష్ట్ర కమిటీ ఇవ్వాల్సి ఉంది, జిల్లా కమిటీలు నిర్మాణం అవుతూ ఉన్నాయి. టీడీపీ పార్టీలో కష్టించి పనిచేసిన ప్రతి వాడికి న్యాయం చేసేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు. చూపిస్తారు, అలాగేమీ సందేహం లేదు.